హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనైతే పిల్లలకి ఇష్టమని ఈరోజు మిల్ మేకర్ పులావ్ చేశానండి. చాలా సింపుల్, ఏం కూరగాయలు లేకపోయినప్పుడు ఇంట్లో ఈజీగా క్విక్గా త్వరగా చేసుకోవచ్చండి. ఏం లేదండి, చాలా సింపుల్. కొన్ని మిల్ మేకర్లు తీసుకొని హీట్ వాటర్ వేసుకోవాలి. హీట్ వాటర్లో కొద్దిసేపు ఉంచినాక వంటకెళ్ళి వాటర్ అన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, గరం మసాలా వేసుకొని అందులోనే అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మంచిగా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అలాగే ఉంచి పక్కన పెట్టండి. కలిపి నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. ఏం లేదండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ అంటేనే చాలా ఇష్టం కదండి. మటన్ కర్రీతో సమానంగా చూస్తారు అందరూ. అలా పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో మనం ఆనియన్స్ కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని టమాటోలు చిన్న చిన్నగా కట్ చేసి మగ్గనివ్వాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో రైస్ వేసుకోవాలి. అందులోనే మసాలాస్ వేసుకోవాలి. బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేయాలి. అంతసేపు అటు రైస్ అవుతుంది. 70% కుక్ కానివ్వాలి. టమాటాలోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేయాలి. అందులోనే మనకు ఆల్ ఇంగ్రీడియంట్స్ మసాలాస్ వేయాలి. బగారా మసాలాస్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇది ఉడికేంత వరకు మనకు రైస్ ఉడుకుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోనే కొంచెం మజ్జిగ వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీ ఉంటుందని మనం 1/2 అవర్ సేపు పక్కన పెట్టుకున్నాం చూడండి. అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపి కొంచెం ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. అంతే. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ట్రై చేస్తారా మిల్ మేకర్ అంటే మేము అసలు తినకపోయే వాళ్ళం, కానీ మా బాబుతో స్కూల్లో మిల్ మేకర్ తెచ్చుకునే వాళ్ళంట. చాలా ఇష్టంగా తింటాడని మాకు కూడా అలవాటు అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. కసూరి మేతి వేసినాక మంచిగా రైస్ ఉడికిందండి. 70% ఉడికినాక రైస్ని ఇలా లేయర్ టైప్ వేసుకోవాలి. మిల్ మేకర్ పైన రైస్ని యాడ్ చేసి అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసినాక కూడా సేమ్ పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సిమ్లో మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మిల్ మేకర్ పులావ్ రెడీ అండి. మీరు ట్రై చేయండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ మజ్జిగతో సరిపెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ తింటే కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం. నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. న్యూ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని ఎన్నో కొత్తవి వస్తాయండి. థ్యాంక్ యూ.